యాక్షన్. మిథున రాశి తెలుగు ఫలితాలు. శ్రీ హేవళంబి నామ సంవత్సరం 2017-2018. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందును. ఆదాయం 0,5, వ్యయం 0,5, రాజపూజ్యం 0,3, అవమానం 0,6. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యాపారములందు, వృత్తి జీవనంలోని వారికి మంచి అనుకూలమైన ఫలితాలను, లాభములను కలిగించును. ధన ప్రాప్తి, గౌరవం, చక్కటి ఆరోగ్యం, కోరికలు ఫలించుట, బహు విధములైన వైభవములు కలుగును. కొద్దిపాటి శత్రు భయం, ఆందోళన కలిగించును. సంతాన ప్రయత్నములు లాభించును. సంతానం మంచి స్థితిని పొందును. రాజకీయ వర్గం వారికి పదవి లాభం. వివాహ ప్రయత్నములు చేయవారికి చక్కటి జీవిత భాగస్వామి లభించును. తలచిన ప్రతి కార్యం విజయం పొందుటకు అవకాశం కలదు. బంధువర్గం నుండి కొంత నిర్లిప్తత, గృహంలో మార్పులు లేదా గృహ నిర్మాణం చేపట్టుటకు అవకాశం కలదు. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలరు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి గురువు సంవత్సరం అంతా యోగించును. 12 సెప్టెంబర్ 2017 వరకు గృహ నిర్మాణ సంబంధమైన విషయాలలో అనుకూల ఫలితాలను, వాహన లాభమును, భూ సంబంధమైన విషయాలలో అనుకూలతను కలిగించును. 13 సెప్టెంబర్ 2017 నుండి విశేష భాగ్యమును, ధనమును, పుత్ర సంతానమును, స్థిరాస్తి సంపదను ఏర్పరచును. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి శని అనుకూల ఫలితాలను ఇవ్వడు. కళత్ర సంబంధ చికాకులను, వివాహ సుఖలేమి, మధ్య మధ్య యోగమును, చివరికి యోగ భంగమును కలిగించును. ఈ సంవత్సరం మిథున రాశి వారికి శనిగ్రహ శాంతి అవసరం. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి 17 ఆగస్టు 2017 వరకు రాహువు అనుకూల ఫలితాలను కలిగించును. ఉద్యోగ జీవనంలో అభివృద్ధిని, విశేష ధనలాభములను, వంశవృద్ధిని కలిగించును. 17 ఆగస్టు 2017 తదుపరి రాహువు అనుకూల ఫలితాలను ఇవ్వడు. అధిక ధన వ్యయమును కలుగచేయను. ఆరోగ్య సమస్యలను కూడా ఏర్పరచును. మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహుశాంతి కూడా అవసరం. కేతువు వలన మిథున రాశి వారు ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలనే పొందును. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.